హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాము। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నువ్వేం చేస్తున్నావు ఇన్ హిందీ తుమ్ క్యా కర్ రహే హో। ఓకేనా, ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వేం చేస్తున్నావు అంటాం కదా। అది హిందీలో ఏ విధంగా అంటారంటే తుమ్ క్యా కర్ రహే హో, నువ్వు ఏం చేస్తున్నావు ఇన్ హిందీ తుమ్ క్యా కర్ రహే హో। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యూ డూయింగ్। మొక్కలకు నీళ్లు పోస్తున్నాను ఇన్ హిందీ మై పౌధోं को पानी डाल रहा हूं। చూడండి, హాలిడేస్ వచ్చాయి, స్టూడెంట్స్ ఎక్కువ ఖాళీగా ఉంటారు, పొద్దున్నే లేగగానే మొక్కలకు నీళ్లు పోయండి। ఓకేనా, దిస్ ఇస్ ద వెరీ వెరీ గుడ్ హ్యాబిట్। మొక్కలకు నీళ్లు పోస్తున్నాను ఇన్ హిందీ పౌధోं को पानी डाल रहा हूं। మొక్కలకు అంటే పౌధों को, నీళ్లు అంటే పానీ, పోస్తున్నాను అంటే డాల్ రహా హూ, మొక్కలకు నీళ్లు పోస్తున్నాను ఇన్ హిందీ మై పౌధों को पानी डाल रहा हूं। ఇక్కడ నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను చెప్పొచ్చు, అందుకని ఇక్కడ హిందీలో మై పౌధों को पानी डाल रहा हूं। ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, తను చెప్తే ఏం చేస్తున్నావు అంటే అరే మొక్కలకు నీళ్లు పోస్తున్నాను అన్నారు। ఓకేనా, ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ వాటరింగ్ ద ప్లాంట్స్। ఆ తర్వాత ఏం చేస్తావు ఇన్ హిందీ ఉస్కే బాద్ క్యా కరోగే। ఆ తర్వాత అంటే మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత ఏం చేస్తావు అని। ఆ తర్వాత ఏం చేస్తావు ఇన్ హిందీ ఉస్కే బాద్ క్యా కరోగే। ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ దట్। దీని తర్వాత నేను టీవీ చూస్తాను ఇన్ హిందీ ఇస్కే బాద్ మై టీవీ దేఖూంగా। దీని తర్వాత అంటే ఇస్కే బాద్, నేను అంటే మై, చూస్తాను అంటే దేఖూంగా। దీని తర్వాత నేను టీవీ చూస్తాను మనం అంటాం, దీని తర్వాత ఏం చేస్తామంటే టీవీ చూస్తాను। ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరు చేసే పని ఏంటంటే టీవీ చూడడం। इसके बाद मैं टीवी देखूंगा। इन इंग्लिश आफ्टर दिस आई विल वॉच टीवी। బయటకు వస్తావా ఇన్ హిందీ బాహర్ ఆవోగే క్యా। బయటకు అంటే బాహర్, వస్తావా అంటే ఆవోగే క్యా। బయటకు వస్తావా ఇన్ హిందీ బాహర్ ఆవోగే క్యా। ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అడుగుతుంటే బయటకు వస్తావా అని, అలా విల్ యూ కమ్ అవుట్। నేను ఎందుకు బయటకు రావాలి అంటే బయటకు ఎందుకు రావాలి అని అడుగుతాం, నేను ఎందుకు బయటకు రావాలి ఇన్ హిందీ మై బాహర్ క్యూ ఆవు। దాన్ని హిందీలో ఎలా అంటారు, మై బాహర్ క్యూ ఆవు, ఎందుకు రావాలి అని। ఇన్ ఇంగ్లీష్ వై షుడ్ ఐ కమ్ అవుట్। మేము క్రికెట్ ఆడుదాము ఇన్ హిందీ హమ్ క్రికెట్ ఖేలేంగే। అందరికి బాగా ఇష్టమైంది మనం క్రికెట్ ఆడుకుందాము అంటాం కదా, అలా మేము క్రికెట్ ఆడుదాము ఇన్ హిందీ హమ్ క్రికెట్ ఖేలేంగే। ఇన్ ఇంగ్లీష్ వి విల్ ప్లే క్రికెట్। తప్పకుండా వస్తాను, ఇష్టమైన ఆట కాబట్టి తప్పకుండా వస్తాను ఇన్ హిందీ జరూర్ ఆవుంగా। తప్పకుండా అంటే హిందీలో జరూర్, వస్తాను అంటే ఆవుంగా, తప్పకుండా వస్తాను ఇన్ హిందీ జరూర్ ఆవుంగా। ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ డెఫినెట్లీ కమ్। సాయంత్రం 4 గంటలకు రా ఇన్ హిందీ షామ్ కో 4 బజే ఆవో। సాయంత్రం అంటే హిందీలో షామ్ కో, 4 అంటే 4, గంటలకు అంటే బజే, రా అంటే ఆవో, సాయంత్రం 4 గంటలకు రా ఇన్ హిందీ షామ్ కో 4 బజే ఆవో। ఇన్ ఇంగ్లీష్ కమ్ ఎట్ 4 o'clock ఇన్ ఈవినింగ్। చూడండి, బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఆడండి, ఫోన్లో ఆడకండి। హెల్తీగా ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా చాలా అవసరము। ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయని గేమ్స్ ఆటలు ఫోన్లో కాదు బయట గ్రౌండ్లో ఆడండి, హెల్తీగా ఉంటారు। ఓకేనా, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇలాంటి వీడియోస్ నంబర్ ఆఫ్ చూడండి, హిందీ నేర్చుకోండి,
హిందీ మనకు చాలా చాలా అవసరం. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.